మాకు కొడాలని వచ్చాడండి చాలా రోజుల తర్వాత. బ్రెయిన్ ఆపరేషన్ అయినట్టుంది, అన్న గుండెకి ఇస్తారు. అంటే ఏదైనా తలకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆపరేషన్ అయితే గుండె చేస్తారు. ఒకవేళ అలాగే ఏమన్నానేమో అని వాళ్ళు ఇలా అనుకున్నారు, నాకు పూర్తిగా తెలియదండి. అయితే ఏదేమైనా అన్నకి బుర్ర పాడైపోయింది, ఎప్పుడో పాడైపోయింది. బుర్ర సరే పని చేయదు. నోరు ఏదోటి మాడుతుంది, బుర్ర ఒకటి చెప్తే నోరు ఇంకోటి మాడుతుంది. ఆడవాళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు, చిన్నోళ్ళని లేదు, అందరిని ఎవరు పెడితే వాళ్ళని నా బుద్ధులు తిడతాడు. దానిలో భాగంగా ఇప్పుడు మా నోడు ఏమంటున్నాడు అంటే అండి, చంద్రబాబు నాయుడు గారు చీల్చేశారట. ఏంటి ఎలా చీల్చేశారు ఒకసారి అన్నని అడుగుతారండి. ఇక్కడికి వచ్చి పీసీసీ ప్రెసిడెంట్కి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్లో చేరితే చేరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. వైసీపీ నుంచే ప్రధానంగా టార్గెట్ కనిపిస్తుంది. ఏ విధంగా చూస్తారు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది 1% కూడా ఓట్లేనటువంటి పార్టీ. ఆ పార్టీ ఇంత దారుణమైనటువంటి దిగజారిపోయినటువంటి పరిస్థితికి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 2 తప్పులు. ఒకటి, ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని గాలికి వదిలేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని బతికించినటువంటి రాజశేఖర రెడ్డి గారి లెగసీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని ముద్దాయిగా చేసి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎంత డాషలు అంటే అండి, మాట్లాడేయడానికి సిగ్గు ఉండదు. ఏ మాటైనా మాట్లాడతారు. అన్ని అబద్ధాలే చెప్పడం వల్ల ఒకసారి చెప్పిన అబద్ధం మరోసారికి మర్చిపోతుంటారు. ఈ రాష్ట్రాన్ని 2గా విడదీసిన కారణంగానట ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం అయిపోయిందటండి. ఒకవేళ నిజమే, ఆ మాట నిజం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ పాత్ర కన్నా రాష్ట్ర విభజనలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి పాత్ర ఎక్కువ కదా. ఎందుకంటే ఆయనే కదా మొట్టమొదటి గొడవ మొదలెట్టింది ఆయనే. అదేంటది, ఆంధ్ర వాళ్ళందరూ దొంగలు అన్నది ఆయనే. ఆంధ్రాలో ఉన్న వాళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు అని ఆంధ్ర వాళ్ళని మొత్తం గుండగా తిట్టింది అతనే కదా. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అలాగే ఆంధ్ర వాళ్ళు తిట్టలేదు కదా. ఓకే, సెంటిమెంట్ ఉన్నట్టుందని ఓకే ఇచ్చేశారు 2 రాష్ట్రాలు. కానీ అంత ఆ మాత్రానికి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మొత్తం జీరో అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మాకు శత్రువు, కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఎందుకు ఇచ్చేది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాడుతున్నా మా బుర్ర తక్కువ కొడాలన్నా. దీనికి ఏం సమాధానం చెప్తావు అన్నా? ఏంటిది అంటే నిజంగా రాష్ట్ర విభజన వల్లే కాంగ్రెస్ పార్టీని మీరు ద్వేషిస్తే మరి రాష్ట్ర విభజనకు అసలైన కారణం కేసీఆర్ గారే కదా. మరి కేసీఆర్ గారిని ఎందుకు ఈరోజు వెళ్ళి ఏంటి చుట్టరకం ఏంటి? ఈ 5 సంవత్సరాల నుంచి చుట్టరకం ఏంటి? ఒకరికొకరు ఈ కోఆపరేషన్ ఏంటి? మీరు ఏం ఆడుతున్నారో నాకు అర్థం కాదు. ఎందుకని ఇలాంటి డబుల్ గేమ్లు? ఓ పక్కన రాష్ట్రం విడిపోయింది కాబట్టి కాంగ్రెస్ని వ్యతిరేకించేస్తున్నాం అంటున్నారు. మరి దానికి కారణం ఈయనే కదా. మరి ఈయనతో ఎందుకు దోస్తీ చేస్తున్నారు? మరి నిజంగా మీకు రాష్ట్రం విడిపోవటం వల్ల మీరు నిజంగా అంత బాధపడిపోతేనే ఎందుకురా ఇలాంటి మాటలు? జనాలు చూస్తే అసహించుకుంటారు కదా. ఏడ్రా బాబు డబుల్ గేమ్ ఏడ్రా వీళ్ళు, ఎప్పుడు చూసినా 2-4 గాళ్ళు, ఎప్పుడు పైన మాట చెప్తారు కింద ఒకటి చేస్తారు, తిట్టుకుంటారు కదా కొడాలన్నా. పైగా ఇప్పుడు జగన్ ఇంకా హైదరాబాద్లో ఉండగానే నువ్వు ఇక్కడ తెలంగాణ ఇచ్చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నావు. హైదరాబాద్ నుంచి వెనక్కి రాని అన్న, అక్కడ హైదరాబాద్లోనే ఆపెత్తి ఏటి పరిస్థితి అన్ననే. ఎటా నువ్వు ఎలాగొచ్చావు, ఇక్కడేమో నువ్వు మా కేసీఆర్ గారితో ఇలా చేతులు కలిపినట్టు ములాఖాతుల్లో మిలాఖాత్ చేస్తున్నావు, అక్కడేమో మీ కొడాలితోటి నువ్వు తెలంగాణ విభజన వ్యతిరేకింపజేస్తున్నావు. ఏంటి ఆగలగన్నారనుకో ఏటి పరిస్థితి? అక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఒకటే. అన్నను కొంచెం క్షేమంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రాని, తర్వాత నీ నోటుదోలు తీర్చుకో. అన్నను అక్కడ ఆపేసే పరిస్థితులు క్రియేట్ చేసేలాగా ఉన్నావు. ఈ 2 కారణాలతో కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 1% ఓటింగ్లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కొద్ది గొప్ప ఓటు పెరగాలన్నా, షేర్ పెరగాలన్నా, సీట్లు రావాలన్నా జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారిని దోషిగా చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. తప్పు చేశారు. కాంగ్రెస్ పార్టీ మీకు క్షమాపణ చెప్పడం కాదురా అన్నయ్య. ఇప్పుడు వెళ్ళి వైఎస్ఆర్ ఫ్యామిలీ కదా, షర్మిల గారు, విజయమ్మ గారు, అనిల్ గారు, వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పినట్టే కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ దగ్గరికి రాలే, షర్మిలమ్మే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళింది. అంటే దాని అర్థం ఏంటి అబ్బాయి? ఏంటి జగన్మోహన్ రెడ్డి దోచేసుకుంటే 1,00,000 కోట్లు దాచేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకూడదా? ఇంకా రెడ్డి గారు వచ్చారు మొదలెట్టాలా?
ఏం చేసినా సరే సూపర్ దోసుకున్నావా అబ్బా అదరగొడిసో అనాలా. ఏం మాడుతున్నావు కొడాలన్నా, ఏంటి మాటలు? మేము రాజకీయ ప్రయోజనాల కోసం రాజశేఖర రెడ్డి గారిని దోషం చేశాము, నిన్ను జైల్లో పెట్టాము, ఈ దిక్కుమాలిన పరిస్థితికి వచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. అరే కాంగ్రెస్ పార్టీ ఒకటి క్షమాపణ చెప్తే సరిపోద్దా? లేకపోతే సిఐడి సిబిఐ చీఫ్లు లేకపోతే ఆయనకి రిమాండ్ విధించిన ఆయన మీద కేసులకు అసలు ఎంక్వైరీ చేయమని ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు జడ్జి గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న సరే అవి ఆయన అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి మొన్న వివేకానంద రెడ్డి గారి కేసును కూడా ట్రాన్స్ఫర్ చేయడం, ఈ జడ్జిలందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు వీళ్ళందరూ కూడా వచ్చి క్షమాపణ చెప్పించమంట. పోనీ ఎవరికి? జగన్ గారికి. ఆ జైలర్ ఎవరైతే చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ ఉన్నాడు ఆ సూపరింటెండెంట్తోని వీళ్ళందరితో చెప్పిద్దామన్న. పోనీ మీరు దోచుకుంటుంటే ఎవరు మాట్లాడకూడదా? ఎవరైనా మాడితే మళ్ళీ వాళ్ళు చెప్పడానికి సిగ్గేత్తలేదు. మొత్తం కిందంతా సిరిగిపోయినా కూడా ఈ డాబు కబుర్లు ఏడరా అనే ఎందుకే బిల్డప్ కబుర్లు? అయిపోయింది కదా మన సినిమా. వాళ్ళందరూ వచ్చి క్షమాపణ చెప్పాలటండి ఇప్పుడు. రెండు, ఈ రాష్ట్రానికి తలా తోక లేకుండా ఎవడో అడిగాడు ఏదో జరిగిందని చెప్పి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాము. ఆంధ్రప్రదేశ్ విభజించే ఎవడో అడిగాడు ఏదో జరిగిందని అడ్డగోలుగా ఉపయోగించాడు. ఎవడో అంటే ఎవరండి అక్కడ? కేసీఆర్. ఈడేమో ఎవడో అంటాడు ఆయన్ని. వీళ్ళన్న జగన్ అని వెళ్ళేమో ఆయన కాళ్ళ దగ్గర నిలబడే సార్ 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 ప్లీజ్ సార్ అంటాడు. ఇది చూశారు కదా, ఇదిగో ఫోటో ఇక్కడే కదా ఉంది, ఇదిగో కేసీఆర్ గారు, ఇదిగో ఆయన కాళ్ళు, ఇగో కాళ్ళ దగ్గర నిలబడ్డాడు ఈయనేమో సార్ సార్ అంటాడు కేసీఆర్ గారిని. ఈయన వచ్చి ఎవడో అడిగాడని నువ్వు ఎలాగ ఇచ్చేస్తారు నువ్వు రాష్ట్రం అని చెప్పేమో మాకు కొడాలని అంటాడు. ఏటో వీళ్ళు డబుల్ గేమ్ అని నాకు అర్థం కాదు. ఎటువంటి న్యాయం కూడా చేసేటువంటి విధంగా పార్లమెంట్లో చట్టం చేయలేకపోయాము, అసమర్థులం, సొంతలం, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాము. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టాలి. పెడితే కాంగ్రెస్ పార్టీని ఎవరన్నా క్షమిస్తారు. ఈ రాష్ట్రాలను మళ్ళీ కలుపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలండి. వీడు జగనన్ని హైదరాబాద్ నుంచి రాణించేలా లేడీడు. హైదరాబాద్లో ఖచ్చితంగా ఆయన్ని ఆప్ చేసేలా ఉన్నారు అక్కడ వాళ్ళు. ఏదో రెండు రాష్ట్రాలు కలుగుతాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలటండి. కానీ మా జగనన్న మాత్రం వెళ్ళి ఈ రాష్ట్రాలను విడగొట్టడంలో ముఖ్య పాత్ర, ముఖ్య పోరాటం చేసిన కేసీఆర్ గారితో ములాఖాతుల్లో మిలాఖాతు వీళ్ళిద్దరూ ఇక్కడ ఓకే, కానీ క్రెడిట్ మొత్తం ఆలకట. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు కలిపమంటే అసలు కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు కూడా రానివారు జగనన్నని. అదే మాట జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పించరా? జగన్ గారితో చెప్పించా మాట కొడాలన్నా ఈ రెండు రాష్ట్రాలు కలుపుతానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని అనమను. లోటస్ బాండ్ ఎగిరిపోద్ది. ఆ లోటస్ బాండ్ చుట్టుపక్కల ఉన్న మన ఆస్తులు గీస్తులు అన్నీ ఎగిరిపోతాయి. ఈ మన జగన్ అన్ని ఏ అయితే అక్కడ పెట్టుబడులు ఉన్నాయో పెట్టుబడులు మొత్తం గయా. ఎవరితో ఏం మాడుతున్నాను అసలు నీ నోడుదోలతో మొత్తం జగనన్న మొత్తం ఆస్తులన్నీ మొత్తం ముంచేసేలా ఉన్నారు బాబు. ఆయన ఏదో దొంగతనం చేసావు ఏదో చేసావు మొత్తం ఆస్తులు కూడా పెట్టుకున్నాడు హైదరాబాద్లో. ఇప్పుడు నీ నోడుదోల వల్ల అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇందుకు కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టి అన్నని బొక్కలు ఇంచేలా ఉన్నారు. నువ్వు భలే వాళ్ళ ఉన్నారా బాబు. 4 ఓట్లు పడతాయేమో కానీ అలా కాకుండా ఆ నాయకులు తెచ్చాం ఈ నాయకులు తెచ్చాం ఏ నాయకులు తెచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వనగూడేది ఏమీ లేదు, మాకూడేది ఏమీ లేదు. అంటే షర్మిలను కాంగ్రెస్ తీసుకుని ఆంధ్రాకి తీసుకురావడం జరుగుతున్న ప్రయత్నాలు వెనక ఏదో అన్నట్టు చూడండి. కాంగ్రెస్ పార్టీకి వనగూరేది లేదు, మాకు ఊడేది లేదు. నిజమే, ఇటు గుడిలాగా ఏమున్నాయి ఇంకా అన్నీ ఊడిపోయాయి ఆల్రెడీ. జగనన్న సీట్ ఇవ్వనని గుండు కొట్టక్కర్లే, మనోడే గుండు కొట్టుకుని వచ్చాడు. ఉన్నాయన్నీ మనోడిదే ఊడిపోయి ఉంటే మాకేం ఊడిది ఏమీ లేదు అంటున్నాడు. నిజమే, అది నిజమే అన్న. కొడాలని నీకు ఓడడానికి ఏమీ లేదు ఇంకా. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీ ఓటు చీలిస్తే ఇక్కడ లాపడేది ఎవడు? ఒకడే ఒకడు గుంట నక్క, ముసలి నక్క, కాటి కాలు చెప్పినటువంటి చంద్రబాబు. ఒరే ఆయన్ని గుంట నక్క అంటారు అనే, నిన్ను గుండు నక్క అంటారు అందరూ. ఎందుకు గుండు నక్క అంటారు నిన్నంటే అసలు ఓటు చేయడం కోసం ఆలోచించింది ఎవర్రా? మీరే కదా. జనసేన ఒంటరిగా పోటీ చేయాలి, టీడీపీకి దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి, జనసేన 175 క్యాండిడేట్లు పెట్టాలి, టీడీపీ 175 క్యాండిడేట్లు పెట్టాలి అని వాగింది ఎవర్రా? ఆ రెండు విడిపోతే ఓటు చీల్చి గెలిచేద్దాం అనుకున్నారు మీరు. చూసారా మీరు వేసిన ప్లాన్ ఏదైతే ఉందో మీకే దేవుడు ఎలా తిప్పి కొడిచాడు? లేకపోతే అసలు షర్మిలం కాంగ్రెస్లోకి వెళ్తుందని కానీ ఆవిడ ఇక్కడ పోటీ చేస్తుందని అసలు ఎవరైనా ఊహించమా? మీ ఏదో బుద్ధి వల్ల, మీ కన్నింగ్ నక్కల బుద్ధుల వల్ల ఈరోజున మీరు అది చేద్దాం అనుకున్నారు. అది చేయనివ్వకపోగా దేవుడు బొక్క పెట్టాడు. అంతే కదరా అర్థం. చంద్రబాబు నాయుడు గారు ఓటు చేయడానికి ఆయనకేం కర్మ? ఆయన చెప్తే విజయమ్మని షర్మిలం వింటదా? మరి అంతకన్నా సిగ్గుచెట్టు మరి ఒకటి ఉందా? ఇంట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు, అన్న ముఖ్యమంత్రి, కొడుకు ముఖ్యమంత్రి అవగా తల్లి చెల్లి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుడు మాటకు విలువిస్తున్నారు అని మీరు చెప్పుకుంటుంటే మరి మీ అంత చేతగాని చవట దద్దమ్మలో మరొకరు లేరు అని మీరు ఒప్పుకున్నాడు రా బాబు అనయ్య. మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ప్రతిపక్ష నాయకుడు మాట వింటారు, వాళ్ళు కూడా మాకు ఓటేయరు, వాళ్ళు కూడా టీడీపీకి ఓటేస్తారు అన్నాం అనుకోరా.
ఎంత అసహ్యంగా ఉంటుందని అది నీకు తెలియట్లేదు కానీ నువ్వే నీ పార్టీ నువ్వే ఎదవన్నారు ఎదవం చేసి నిలబెడుతున్నావు జనాల్లో. చంద్రబాబు నాయుడు గారు అట చెప్తేనట షర్మిలమ్మను విజయమేలు కాంగ్రెస్ పార్టీలో చేరారట. చెప్పుకుంటే రేపు మీకే సిగ్గుచేటరా బాబది. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు ఆయన శక్తి సామర్థ్యాల మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే ఇంత నమ్మకం ఉందన్నమాట. రాజశేఖర రెడ్డి కుటుంబమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నారా? అయితే మనం కూడా అలా చేస్తే మంచిది అనుకుంటారు కానీ ఇప్పుడు అందులో మీకు అంత బొక్కే కదరా అలాంటి మాటలు మాడుతున్నారా బాబు? తలకి సరిగా కుట్లు వెళ్ళిదా? ఓపెన్ చేసి అలాగే ఏదైనా వదిలేసి పెట్టారేటి కుట్లు అలాగే వేస్తారా? బుర్ర మొత్తం దొబ్బేసిందన్న నీకు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాలో సోనియా గాంధీతో కలిపి జైల్లో పెట్టించేటువంటి కార్యక్రమం కానీ ఎర్రనాయుని పెట్టి శంకరరావుని పెట్టి కేసులు వేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి జైలు పంపేటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి. అనే తప్పు చెప్తే కేసు పెడతారా? బాబాయ్ లేపితే కేసు పెడతారా? అలాగే ఈ ఏదైతే మనీ లాండరింగ్ అంటే ఈ ప్రభుత్వ భూములు నీకు ఇలా ఇచ్చేస్తాను, నువ్వు తీసుకొచ్చి నా సాక్షిలో పెట్టుబడి పెట్టు, నువ్వు తీసుకొచ్చి నా భారతీయ సిమెంట్స్లో పెట్టుబడి పెట్టని ఇలా మనీ లాండరింగ్ చేస్తే కేసులు పెడతారు, బొక్కలు వేస్తారని. అది కామన్ అది. అంతేగాని మేము తప్పులు చేసుకెళ్ళిపోతాం, మేము డబ్బులు దొబ్బుకెళ్ళిపోతుంటాం, మా మీద ఎవడ కేసు ఎట్టకూడదు. కేసు ఎట్టినోడు మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పాలి. బొక్కేం కాదు. ఇంకెక్కడున్నారా బాబు మీరు? ఎక్కడున్నారు? ఇంకానే ఎర్రనాయుడు గారన్నా కేసు పెడతారు, శంకర్రావు గారన్నా పెడతారు, ఎవరన్నా కేసు పెడతారు నువ్వు తప్పు చెప్తే. కేసు పెట్టినంత మాత్రం నేను బొక్కలేసారు కోర్టులోనే కదా. ఆ రోజున హైకోర్టు అన్నీ పరిశీలించి ఎస్ ఎక్కడ అక్రమాలు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి తప్పుడుగా డబ్బులు సంపాదించాడు, చేయండి ఎఫ్ఐఆర్ చేయండి, రండి సిబిఐ వాళ్ళని. హైకోర్టు పిలిస్తే సిబిఐ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి బొక్కలు వస్తుంది అన్నాయి. నువ్వేట్రా నువ్వు దానికి దీన్ని లింక్ లేకుండా మాడతావు? అన్నింటిలో కూడా గుంట నక్క ఉంది కదా, వాడి బతికే అది. ఓ ప్లాట్ఫామ్ గాడు ఓ రాజకీయ పార్టీ పెట్టే స్తోమత లేదు, పార్టీ నడిపే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎవడో మా పిల్లనిచ్చిన మా పార్టీ పెడితే ఆ పార్టీని ఎవడో పిల్లనిచ్చిన మా అంటే నందమూరి తారక రామారావు గారిని ఎవడో అంటాడు. చూడండి అసలు వీడు గౌరవించే పద్ధతి చూడండి. అదే మాట రాజశేఖర రెడ్డి గారిని ఎవరైనా ఏమనంటే అయ్యి బాబోయ్ గొడవలు చంపేసుకుని రోడ్డు అంతా దొల్లి అతడు గుండేసుకున్నాడు. ఈడనే చంద్రనేని ఈయన ఎవడేమో అనకూడదు మా అన్నయ్యని. పుట్టుకొచ్చి పెళ్ళాన్ని వాళ్ళని వీళ్ళని దత్తపుత్రులను అడ్డం పెట్టు పెళ్ళాన్ని ఇది భార్య అని మాట్లాడి ఎవరికి చేత కదా. జగన్మోహన్ రెడ్డి అంతే పెళ్ళాలంటాడు, ఈయన అంతే పెళ్ళాలంటాడు. మరి వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు మరి ఏమనాలో మరి మేమేమన్నా వెళ్ళాలరా అన్న చెప్పు. ఇప్పుడు మా వదిన్ని మా భారత వదిన్ని లేకపోతే మీ భార్య గారని మా వదిన్ని మేము కూడా అలా వెళ్ళమంటాం అది వాళ్ళ నుంచి. లేకపోతే మీరు ఎవరు దిగొచ్చారట్రా ఊరందరినీ మీరు అనేస్తారు, మిమ్మల్ని ఎవరు అనకూడదు అన్నకే. ఎదుటోడు భార్యనంటే నీ భార్యని అంటారు కదరా అన్నయ్య. ఎందుకని నోటిదోలు మాటలు ఎందుకురా? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ జోలికి కూడానే సిగ్గు సరం లేకుండానే కడుపుకి అన్నం తింటారు, గడ్డి తింటారా? ఇంట్లో ఉన్న రాజకీయానికి సంబంధం లేని ఆడవాళ్ళని బయట తీసుకొస్తారేట్రా? చేత కదా, ఎదుర్కోవడం చేత కదా, రాజకీయం చేయడం చేత కదా, లేకపోతే ప్రజల దగ్గర మంచి చేసి ఓట్లు అడగడం చేత కదా. ఎప్పుడు చూసినా ఆడవాళ్ళ మీద పడి ఎడుతూ ఉంటారు. ఇంత సిగ్గులేని బతుకులేడురా బాబు. చిచ్చి బతికేటువంటి బతుకు చంద్రబాబు. ఇటువంటి నీచమైన పనులు చేయగలిగినటువంటి వ్యక్తి ఎవడున్నాడు? వాడే కదా. ఇంకా అదండి ఇప్పుడు శర్మలమ్మని విజయమ్మని బ్రదర్ అనిల్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి మాట వింటారంట, ఆయన్నే నమ్ముతున్నారట వాళ్ళు కూడా. ఒకవేళ బతికుంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారినే నమ్ముతున్నారట. చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలో ఆయన సామర్థ్యం, రాష్ట్రాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తాడనే నమ్మకం ఆ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారితో సహా అందరికీ ఉందని ఇక కొడాలి అని అంటాడు. నేను అనలే. ఈ జగన్మోహన్ రెడ్డిని చీ కొడుతున్నారట. అయితే మన వాళ్ళు అందరూ అంటున్నారండి పార్టీ చీల్చేశారు, కుటుంబాలు చీల్చేశారు, ఇప్పుడు వైసీపీ పార్టీని చీల్చాలని ట్రై చేస్తున్నారు, ఇలాంటివి చేస్తున్నారు. అసలు వైసీపీ పార్టీ ఎక్కడదరా? ఎక్కడుంది అసలు వైసీపీ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ అనేది ఒకటి తగిలించారు తప్ప అది కాంగ్రెస్ పార్టీయే కదరా. కాంగ్రెస్ పార్టీని వెనుపోటు పొడిచింది. ఇప్పుడు షర్మిలమ్మ క్లియర్గా చెప్పింది, కాంగ్రెస్ పార్టీలో చేరుతూనే ఈ పార్టీని మేము మోసం చేసాం తప్ప కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఎప్పుడు మోసం చేయలేదు, తప్పు తెలుసుకున్నాం, మేము వచ్చిదిగో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేయాలి. ఎందుకు ఆవిడ మాటలు ఎందుకు అంటారండి? ఎక్కడున్నాక ధరండి